నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సో ప్రధానంగా మూసీ అంశం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో జలదోపిడీ జరుగుతూ ఉందంటూ అటు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ మధ్య మాటలు యుద్ధం నడుస్తుంది. సో దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గారు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు శాసన మండలిలో కవిత గారు ఏడవడం జరిగింది. సో వీటన్నిటి గురించి మాట్లాడదాం. అక్క మనతో పాటు. అక్క నమస్తే. సో మరి ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో అటు అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి మాటలు యుద్ధం జరుగుతూ ఉంది. సో ప్రతిపక్ష పార్టీ అధినేత కేసీఆర్ గారు కూడా ఈసారి కూడా మళ్ళీ సేమ్ యథావిధిగా అసెంబ్లీకి వచ్చి వెళ్ళడం జరిగింది. సో ఏంటి మరి మాకు మైకులు ఇస్తలేరు, కట్ చేస్తూ ఉన్నారు, మా గొంతు నొక్కించే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మాట్లాడతారు. ఏం చెప్తారు దీనికి? పోడియంల మీదకి దూసుకొని పోయి వచ్చినటువంటి చరిత్ర మైకులు ఇస్తలేరు అని అంటే ఎవరన్నా నమ్ముతారా? అన్నిటికన్నా ఫస్ట్ కేసీఆర్ నుంచి మొదలు పెడదాం. పూలు వచ్చే బయటికి, తోలు తీస్తే బయటికి, అగో వచ్చే ఇగ బాయ్ అగబాయ్ వస్తే అప్పుడు గతలు అంటుండ్రు ఇక తెలంగాణ అని 50 ఏళ్ళు అయింది చూడు. ఇక కేసీఆర్ వచ్చే పాయే ఫామ్ హౌస్ 6 నెలలకు ఒకసారి వచ్చుడు, సంతకం పెట్టుడు, 58 లక్షల రూపాయల జీతం తీసుకున్నాడు. గిది తప్ప తెలంగాణ ఒరిగింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ సొమ్ము మింగిను, ఇప్పుడు కూడా పాలన లేకుండా పైసలు మింగుతున్నావు. గెలిచినా అనే ఒక్క పేరుతోని నువ్వు పెట్టిన పైసలు తీస్తున్నావు, పెట్టుకున్న పైసలు తీస్తున్నావు, తెలంగాణను వలిచేసినావు. మరి ఏడువైనా మీ కేసీఆర్ని అడగొద్దా? అట్లా అంటే ఏమంటారు, ఆయన అవసరం లేదు మేము చాలు అంటారు. మరి అట్లాంటప్పుడు ఎందుకు వస్తున్నాడు? తోలు తీస్తారు, తాట తీస్తారు అని ఎందుకు మాట్లాడిను? మీ పని మీరు చేసుకునేది. తోలన్నది ఇండి, తాటనన్నది ఇండి, ఇద్దరు కలిసి బోర్లనన్న పడుండే పడుండి బావమరుదులు ఎవరు వద్దని లేదు. అసెంబ్లీ అందరికీ గెలిచిన ప్రతి ఒక్క శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యులు కూర్చోవడానికి ఇచ్చినటువంటి రాజ్యాంగము ప్రజాప్రతినిధులకు కూర్చోవలసినటువంటి హక్కు అక్కడ ఉన్నది. నువ్వు మైకులు బంద్ చేయలేదు, మైకులు గుంజేయలేదు. వాళ్ళ ఇంటెన్షన్ అస్సలు కథ అంతా బయటపడదని దెబ్బకు దయ్యం వదిలి బయటికి పోయి మేము బాయ్కాట్ చేస్తున్నామంట. ఆడుంటే నిజాలు చెప్పాల్సి వస్తుంది కదా. బయటకు వచ్చి మైకులు పెట్టుకుని మాట్లాడితే ఎవరు అడగరు. డిబేట్ లాగా జరిగితే వాదోపవాదాలు జరుగుతాయి. డిబేట్ లేకుండా ఇంటర్వ్యూ లాగా జరిగితే ఒక్కళ్ళదే వర్షన్ నడిపిస్తారు. గాంధీ భవన్ లా అసెంబ్లీని నడిపిస్తా ఉన్నారని చెప్పేసి ఏమన్నా టీఆర్ఎస్ భవన్ అనుకున్నావు? గాంధీ భవన్ లాగా అసెంబ్లీని నడిపేయడానికి నీకు ప్రశ్నించడానికి కూర్చో అన్నాము. ఎందుకు నిన్న పీపీటీ ఉన్నప్పుడు ఎందుకు పోయినావు? నిన్న ఉత్తమ్ కుమార్ సార్ పూర్తిగా పీపీటీ ఇవ్వడానికి మొన్న శనివారం రోజు ప్రిపేర్ అయ్యి పొద్దుగాల నుంచి రాత్రి వరకు నడిచింది. ఎక్కడ గైపోయాను ఆయన ఇచ్చినప్పుడు మీరు ప్రశ్నించడానికి మైకులు లేకపోతే నోరు లేదా మీకు? అట్లీస్ట్ ప్రశ్నించే అవకాశం ఉంది కదా మీకు. మైకులు అనే అబద్ధము, అదంతా అభూత కల్పితము. హరీష్ రావు అనే నేలక మీద అసలు అబద్ధం అనేది రాసి పంపించింది దేవత రాసి దయ్యాలు రాసినారు నీకు తెలుసు. కానీ నోరు తెరిసే పచ్చబద్దలు ఇష్టం వచ్చినట్ల రాహుల్ గాంధీకి ఊరేస్తాడంట, రేవంత్ రెడ్డికి ఊరేస్తాడంట. ఏం మాట్లాడతాడు? నిన్న కేటీఆర్ గారు కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యనందుకు రాహుల్ గాంధీకి ఉరేయాలా, బీసీలకు మోసం చేసినందుకు వేయాలని చెప్పేసి కేసీఆర్కి ఉరేయాలని అంటే 10 సార్లు ఉరేయాలని కవిత అంటది, వీళ్ళందరూ అంటారు. ఎట్లా అంటావు? రాహుల్ గాంధీకి ఉరేయాలని సిగ్గు తప్పినోడా? రేవంత్ రెడ్డి 70,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. దరిద్రులారా, మీ హయాంలో 10 ఏళ్ళు ఉంటే 30,000 ఉద్యోగాలు ఇయ్యలేదు. మళ్ళా రిటైర్డ్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకొని లోపల మళ్ళీ ఉద్యోగాలు లేని వాళ్ళ లిస్టు పేరు పెట్టి 1,000 కోట్ల రూపాయలు మింగిన చరిత్ర మీది. మేము ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగం కల్పించాలి అని మేము ఎగ్జామ్స్ పెడుతున్నాము. మేము గ్రూప్ 1 నోటిఫికేషన్లు ఇచ్చినాము, గ్రూప్ 1 ఉద్యోగాలు వేసినాము. ఆ ఉద్యోగాల మీద కూడా ఏడ్చి చచ్చినావు కదరా. నేను మొన్ననే ఇక్కడ సన్మానం చేసిన, మా దగ్గర వచ్చి ఒక 15 మంది సన్మానం చేయించుకొని పోయిన గ్రూప్ 1 విద్యార్థులు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత సింపుల్గా ఉన్నారో వాళ్ళు చూడండి. 3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొన్నారు, 5 కోట్లు ఇచ్చి పేపర్ లీక్ చేసిండ్రు. ఇవన్నీ అబద్ధాలు. 562 మంది మొత్తం డబ్బులు ఇచ్చి కొన్నాయి అని చదువుకొని టాప్ ర్యాంకులు వచ్చిన వాళ్ళనే అవమానపరిచినటువంటి చరిత్ర నీది. ఎందుకంటే నువ్వు పెట్టలేదు, మేము పెట్టినందుకు మా మీద ఏడిచినావు. పాపం పేద మధ్యతరగతి వాళ్ళు కూడా అందులో పాస్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి 3 కోట్లు ఉంటే ఒక ఆమె అన్నది మాకు పాల ప్యాకెట్ కొన్నికే అంత కష్టం అవుతుంది, మేము 3 కోట్లు అడికెళ్ళి ఇస్తాం, 3 కోట్లు ఉంటే మేము ఉద్యోగం చేసే బదులు వ్యాపారం చేసుకోమా అన్నారు. ఆ దరిద్రానికి అది కూడా తెలియదు. ఎవరిస్తారు పైసలు అని అంటే వానికి గాలికి వచ్చినాయి కదా. తెలంగాణ దోపిడీ మీద లక్షల కోట్లు వచ్చినాయి, అందరికి అట్లనే వస్తాయి అనుకుంటాడు. నువ్వు అధికారంలో ఉండి దోపిడీ చేసినావు, అందరినీ భయపెట్టించినావు, దొంగతనం చేసినావు తెలంగాణ ప్రజల సొమ్ముని. అట్లనే అందరు దొంగతనం చేసినారు, అట్లనే అందరి దగ్గర పైసలు ఉంటాయి అనుకున్నావు. నీ గత చరిత్ర మర్చిపోయినావు, బాసాలు దోమిన చరిత్ర మర్చిపోయినావు. గిన్నెలు దొంగకొని వచ్చినావు. ఆ రోజు కనీసం మన హైదరాబాద్ రానికి కూడా నీకు ఫ్లైట్ టికెట్ పైసలు గతి లేకుండా ఆ రోజులు మర్చిపోయినావు. ఈ రోజు అందరు 3 కోట్లు ఇచ్చి నీలాగా అమెరికాలో పైసలు దాచిపెడతారు, పెద్ద పెద్ద ఐటీ సంస్థలల్లో ఫ్లోర్లు రాపించుకుంటారు చూడు. గట్లా అనుకొని
పాపం నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు వస్తే అట్లా ఏడిసి చచ్చినాం. మేము ఉద్యోగాలు ఇస్తే ఏడుపు, మేము నోటిఫికేషన్లు ఇస్తే ఏడుపు, మేము నియామక పత్రాలు ఇస్తే ఏడుపు, మేము 500 రూపాయలు బోనస్ ఇస్తే ఏడుపు, 500లకే గ్యాస్ ఇస్తే ఏడుపు, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తే ఏడుపు, మేము ఉచిత బస్సు ఇస్తే ఏడుపు, మేము 10 లక్షలు ఆరోగ్యశ్రీ ఇస్తే ఏడుపు, మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే ఏడుపు, మేము ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు కడితే ఏడుపు, మేము స్పోర్ట్స్ యూనివర్సిటీ కడితే ఏడుపు, మేము ప్రపంచ సుందరి మండలకు హైదరాబాద్లో పోటీలను నిర్వహించి ఆ స్థాయిని ఇక్కడ తీసుకొని వచ్చి ప్రపంచ దేశాలకు చూపించిన ఏడుపు, మేము మెస్సీని తీసుకొని వచ్చి ఫుట్బాల్ ఒక ప్రోగ్రాం పెడితే ఏడుపు, మేము ఇంకొకటి చేస్తే ఏడుపు, మేము ఈరోజు మూసీ సుందరీకరణ అంటే ఏడుపు, మేము మొన్న అదేంది రేజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పెడితే ఏడుపు. ఏ దానికి ఏడవలేదురా, మీరు చేసేదంతా దళిద్రము, మేమేం చేసినా మీకు అది తప్పు కింద కనబడుతుంది. మీరు చెప్పే బాగానే ఉన్నాయి, కానీ పథకాలు ఎవరికి ప్రాపర్గా అందట్లేవు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళలాగా దళిత బంధులాగా అనుకున్నారేమో ఈ దోపిడీ. ఎన్ని లక్షల మందికి ఇస్తున్నారో అఫీషియల్గా ఉన్నది రిజిస్ట్రేషన్. మేము ఈరోజు సన్నబియ్యం ఇస్తున్నాం. నీ హయాంలో 19 లక్షల రేషన్ కార్డులను తొలగించిన దరిద్రం దొంగల చరిత్ర మీది. మేమేమో ఈరోజు లక్షల రేషన్ కార్డులను ఇస్తున్నాము. కొత్త రేషన్ కార్డులను ఇస్తున్నాం, పాత రేషన్ కార్డుల పేరు ఇంక్లూడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కడు 4 కోట్ల మంది తెలంగాణలో సన్నబియ్యం తినాలని సంకల్పం తీసుకున్నాం. మేము ఈరోజు అన్నీ మేము చేస్తుంటే కళ్ళల్లో ఒత్తులేసుకొని కళ్ళల్లో ఇసుక పోసుకొని మా మీద ఏడుస్తున్నారు. అంటే ఇంకోటి ప్రధానంగా యూరియా విషయంలో ఊర్లలో రైతులు ఇబ్బంది పడతలేరు అంటారా మేడం? అది నేనేం చెయ్యాలి, మా ప్రభుత్వం ఏం చెయ్యాలి? ప్రశ్న ఎవరు? ఈ దొంగలు. రైతులకేం లేదా బాధ, వీళ్ళకే ఉంటుంది ఆ ప్రాబ్లం. కేంద్రము మా మీద పార్టీ వేరే కదా, వాళ్ళంటే కలుపుకొని పోయినరు, అప్పుడు నడిచింది. ఈరోజు మా పార్టీ వేరే కదా, మమ్మల్ని బదలం చేయాలని కేంద్రం కూడా మాకు యూరియా తక్కిస్తుంది. ఆ బడపకు తెలియదా? ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిండు. ఈ యూరియా ఎవరు తెలంగాణ రాష్ట్రం పండిస్తుందా లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కొనుగోలు చేసి డైరెక్ట్ తెస్తుందా అని ఆ బడపకు తెలియదా? తెలుసు కదా, దున్నపోతులాగా ఇంత పొడుగుగా పెరిగిండు, అడ్డంగా నిలువుగా ఇద్దరు పెరిగిండ్రు. ఆ మాత్రం తెలియదా? తెలుసుకోవాలి కదా. యూరియా ఎవరిస్తారు? కేంద్రం ఇవ్వాలి. మేము ఇద్దరం కలిసి కేంద్రం మీద కొట్లాడాలా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు బదలాం చేయాలా? ఇయ్యని వాళ్ళకి మేము ఇండెంట్ పెట్టినాము, ఇయ్యలేదు, సకాలంలో అందియలేదు. సకాలానికి మేము అడిగినంత ఇండెంట్ వాళ్ళు ఇయ్యలేదు, క్లియర్ చేయలేదు. యూరియాని ఫస్ట్ అయిపోయింది, రెండోసారి కూడా అట్లనే ఇబ్బంది పెట్టారు. అయినా తెలివిలేంది దద్దమ్మ, నువ్వు వాళ్ళ మీద ప్రశ్న. ప్రభుత్వంలో రాని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తా ఉంది అనేది ప్రధాన వాళ్ళ సైడ్ చేసుకున్నది. రైతులు ఆత్మహత్య చేసుకున్నది, రైతులు చెప్పులు పెట్టినాయి, అన్ని వీడియోలు చూపిస్తా. బయటికి రానియకపోతే అది వేరే విషయం. ఎక్కడేమో అది యుగం అయిపోలేదు. 10 ఏళ్ల కింద నుంచి 10 ఏళ్ల వరకు జరిగినటువంటి ఇష్యూ మనకు అన్నీ ఉన్నాయి మన దగ్గర. వాళ్ళేదో కాకమ్మ కథలు చెప్పుడు, అవన్నీ సమస్యలు రాలేదు అనుడు, ఇవన్నీ అబద్ధం ముచ్చట్లు. రైతులు చచ్చిపోవడము, రైతులకు బేడీలు వేయడము, 3rd డిగ్రీలు ఇయ్యడము, దళితుల మీద ఇష్టం వచ్చినట్లు ఇబ్బందులు పెట్టుడు, కేసులు పెట్టుడు, మహిళలకు మానభంగం జరుగుడు, ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకునుడు, నిరుద్యోగ యువత చచ్చిపోకడము, ఆర్టీసీ ఉద్యోగస్తులు ధర్నాలు చేయడము, ఆర్టీసీ ఉద్యోగస్తులు 10ల సంఖ్యలో చచ్చిపోవడము, ఇంటర్ విద్యార్థుల పేపర్ లీకేజ్ అయ్యి అందరు ఫెయిల్ అయిపోతే పిల్లలు 50 మంది పిల్లలు చచ్చిపోవడం, అది మీ దరిద్రం చరిత్రలో ఉంది. ఈరోజు మేము విద్యకి, ఉపాధికి, ఉద్యోగానికి, మేము వైద్యానికి మేము ఇచ్చినంత ప్రాముఖ్యత మీరు ఏనాడండి ఇచ్చిర్రా? ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీ కడుతున్నాం, ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు కడుతున్నాం. నువ్వు గురుకుల పాఠశాలలను పెట్టినావు కానీ 119 నియోజకవర్గాలలో టీఆర్ఎస్ సొంత భవనాలను కట్టుకున్నావు కానీ గురుకుల పాఠశాలలు అద్దె భవనాలను పెట్టినావు. నువ్వు కనీసం ఒక్కడికొకటి వసతులు లేవు. ఆడ ఏం తింటే నా పిల్లలు నా మనవాళ్ళు అదే తింటారు అన్నావు. కానీ గురుకుల పాఠశాలల్లో పిల్లలకు మంచి భోజనం పెట్టినాం. మేము వచ్చినాక డైట్ ఛార్జెస్ పెట్టినాం, వాళ్ళకు యూనిఫామ్లు కరెక్ట్ టైంకి ఇస్తున్నాం, పుస్తకాలు స్కూల్ ఓపెనింగ్ కాగానే ఇస్తున్నాం, వాళ్ళకు అన్నీ మేము చేస్తున్నాం. నువ్వేం చేయకుండా ఈరోజు మా మీద ఎడుస్తున్నావు. 250 కోట్లతోని ఒక్కొక్క నియోజకవర్గంలో 25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ విద్యాలయాల్ని కడుతున్నాం. మేము ఇంగ్లీష్ ప్రైవేట్ సంస్థల్లాగా మేము తీర్చిదిద్దబోతున్నాం. ఇప్పుడే పుట్టంగానే ఇప్పుడే కాదు కదా, నీకు అన్నీ వడ్డిచ్చిన ఇస్తరాకులాగా ఇస్తేనే సర్వనాశనం చేసినావు తెలంగాణ. ఇప్పుడు మళ్ళీ మేము కొత్తగా బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి తెచ్చుకుంటే దేశం రాష్ట్రం ఎట్లుండను అట్లా మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టి మేము అన్నీ చేస్తున్నామే. ఇది దీనికి లేదే నీకు? కానంటే ఇంకోటి, రాష్ట్రంలో జలదోపిడీ జరుగుతూ ఉంది. పక్క రాష్ట్రంతో కలిసి రేవంత్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళంతా జలదోపిడీ దానిలో భాగమవుతా ఉన్నారు, రాష్ట్రాన్ని ఆగం చేస్తా ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఇవన్నీ ఏమడగా, కవితది ఒక్క బయట వినండి చాలు. దీనికి ఆన్సర్ కవితనే చెప్పింది, క్లియర్ కట్గా చెప్పింది కవిత.
మనకు తెలంగాణకి 37% తీసుకొని వాళ్ళకి 63% ఇచ్చిండు. చివరికి మళ్ళా 4% కట్ చేసి 33% కట్ చేసి 34% తెలంగాణకు, 66% 64% ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. ఇదంతా హరీష్ రావు చేసిన పాపం కాదా?